చిత్తూరు జిల్లా మోరంపల్లి బీసీ కాలనీలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. గత 15 ఏళ్లుగా చిన్నారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి స్పందించిన నాయకులు, అధికారుల సహకారంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక 2 కిలోమీటర్లు నడిచే విద్యార్థుల కష్టాలు తీరాయని కలెక్టర్ అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్ క్లోజ్ అయింది సార్. తిరిగి మళ్ళీ ఈ ఊర్లో స్కూల్ రావడానికి మీరు చేసినటువంటి సహాయ సహకారం ఎప్పటికీ ఈ గ్రామస్తుల తరపున నేను ఎప్పటికీ మర్చిపోము. అట్లాగే కమిషనర్ తమీమ్ గారు వారు కూడా చొరవ చూపించి కలెక్టర్ గారు ప్రపోజల్ పంపగానే కలెక్టర్ గారు ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతిస్తామని చెప్పి అలాట్ చేయడం, అలాగే డిఈఓ గారు వెంటనే ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగింది. సరే, ఈ ఊర్లో అందరూ బీసీలు అంటే వాళ్ళు వృత్తిరీత్యా బయట వెళ్ళిపోతుంటారు. బయట వెళ్ళిపోయినప్పుడు పిల్లలు సంరక్షణ, బయటికి వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకొని సాయంత్రం ఇంటికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుందో లేదన్నటువంటి భయమే ఈ స్కూల్ ఇక్కడికి తీసుకురావడానికి కారణం. ఆడపిల్లలు బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న వృత్తిరీత్యా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే లోపల వాళ్ళ సంరక్షణ బాధ్యత ఎట్లా అన్నది ఆ భయము, ఆ ఆందోళన నుంచే ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకానికి మీరు చేసినటువంటి సహాయం ఎప్పటికీ మరవలేంది. ఈ అకేషన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీ అందరి ప్రేమాభిమానాలు ఆయన కూడా చూడాలి. ఒక చిన్న గ్రామానికి మనం ఇంత సౌకర్యం కల్పిస్తే ప్రజలు మనల్ని ఎట్లా ప్రేమిస్తారనేది ఆయనకు బాగా తెలుసు. ప్రజల మనిషి ఆయన. కాబట్టి ఆయన చేసినటువంటి సహాయానికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ గ్రామం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ 20 సంవత్సరాల క్రితం బేసికలీ అక్కడ తెలియచేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూశారు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ స్కూల్లో చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవే కూడా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్పాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసి ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం పిల్లల కోసం. ఇప్పుడు ఒక టీచర్ డిప్యూటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ టీచర్ సంఖ్య పెంచడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఎంఈఓ గారికి, డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి రావాలి, మీరు చూసుకోవాలి సిచ్యువేషన్. కొత్త టీచర్స్కి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, సాయం కూడా అవసరం ఉండొచ్చు. వాళ్ళు బేసికలీ అక్కడ తెలియచేశారు దట్